శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధం సంశృతి శతశత మధ్యాపయంతి శోచిష్టాయాం చజని గళితం యా బలాత్కృత్య భుంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇవాళ 13వ పాశం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவயக்களம் புக்கார் வெள்ளியிருந்து வெண்டு முறங்கிட்டு புல்லும் சிறுமையான போதரை கண் நின்னாய் குள்ளி கிடந்து குடந்து நீராடாதே பள்ளி கிழத்தைய பாவாய் நின்னாளால் కళ్ళం తవిరిందు కలందేరో రెంబావాయ్. ఈ పాశురమున అద్భుతముగు జ్ఞాననేత్ర సౌందర్యం గల ఓపికను లేపుచున్నారు. మాయావయగు కంసునితో ప్రేరేపింపబడి పక్షి రూపము ధరించి వచ్చిన అసురుని యొక్క నోటిని తీర్చిన కృష్ణ భగవాను యొక్కయు పరమ దుర్మార్గులకు అసురుని యొక్క రావణాసురుని తలలు 10 గిల్లిపారవైచిన శ్రీరామచంద్రుని యొక్కయు కళ్యాణ గుణమును కీర్తించుచు శ్రీకృష్ణుడు చెప్పిన సాంకేత స్థలమునకు పిల్లలందరూ వెళ్ళారు. గోపి, నువ్వు లేచి రామ్మా, తూర్పు తెల్లవారింది చూడుము. శుక్ర నక్షత్రము ఉదయించినది, బృహస్పతి నక్షత్రం అస్తమించింది. లేగదూడలు గల గేదెలు తమని పాలు పిచ్చుటకు మనుషులు ఎవరు లేనందున పిల్లలను తలుచుకొని అవిచ్చమునుగా పాలు స్రవించుచు నేల ఎంతలు చిత్తడి చిత్తడి చేసినారు. అటువంటి గేదెలు గల గోపాలని చెల్లెలా, లేచి రామ్మ, పైన మంచు బిందువులు పడుతూ ఉంటే మేము నీ వాకిట పట్టుకుని నిలుచుని ఉన్నాము. అటువంటి శ్రీకృష్ణుని లంకాధిపతి అయిన రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుని కీర్తించుతూ నీ వాకిట ఉన్నాము. నువ్వు లేచి తొందరగా రామ్మ, తూర్పు తెల్లవారింది, పక్షుల ఆహారములకు పోతున్నాయి. అందుకోసం నువ్వు ఎంత తొందరగా రాస్తే అంత బాగుంటుంది. అదిగాక ఈ రోజు శుభదినం కనుక మనము నీరాడి మన తాపము తీర్చుకొనుటకు లేచిరా, తొందరగా వచ్చి మా గోష్ఠిలో చేరు తల్లి అని వీళ్ళు పిలుస్తున్నారు. ఆండాళ్ తిరువడుగులే శరణం.